స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి. ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని అందరినీ తండ్రి ఒక చోట చేర్చినందులకు నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకు మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మేమందరము తండ్రి ఈ సమయంలో 20 మంది దేవా, అదేవిధంగా జాయిన్ అవ్వబోతున్న బిడ్డని ఆశీర్వదించిన తండ్రి, ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి యేసయ్యా. అక్క ప్రార్థించిన విధంగా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీ పరిశుద్ధమైన పాదసన్నిలో పెడుతూ ఉన్నాను నా తండ్రి. అయ్యా చనిపోయిన డాక్టర్ని తండ్రి, ఆ బిడ్డని నీకు సమర్పిస్తూ ఉన్నాను. బిడ్డకి నిత్య శాంతిని దయచేయండి అయ్యా. అదేవిధంగా చనిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. నిన్నటి రోజున ఈ రోజున అయ్యా ఈ నైట్ ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో మాకైతే తెలియదు, కానీ అయ్యా దీవించయ్యా, దీవించయ్యా, దీవించిన తండ్రి. అయ్యా నీ బిడ్డల ఆత్మను నువ్వు రక్షించయ్యా. అయ్యా చనిపోకముందే నిన్ను తెలుసుకునే కృపని మాకు దయచేయండి నా తండ్రి. అయ్యా మరణింపకముందే నా తండ్రి, మా కొరకే మరణించిన తండ్రి, మీ యొక్క పునరుత్థానాన్ని యేసయ్యా. అయ్యా మీ యొక్క దివ్య రూప ధారణను దేవా మేము అనుభూతిని చెందే కృపను దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సంధ్యా సిస్టర్ వాళ్ళ బిడ్డని తండ్రి 11 years బేబీ గర్ల్ని దేవా యేసయ్యా స్నిగ్ధాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్న నిర్మలాక్క కూతుర్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్యా. అయ్యా ఏదైనా నా తండ్రి అది నీకు తెలియకుండా రాదు నాయన. అది ఫీవర్ అయినా ఎలాంటి వ్యాధైనా తండ్రి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అది మా వరకు వచ్చింది అంటే అయ్యా నిన్ను దాటుకొని అది వచ్చింది నా తండ్రి అంటే యేసయ్యా మీరు అలో చేసి ఉన్నారు తండ్రి. అవును యేసయ్యా, మేము అడుగుచున్నాము ఈ అమూల్యమైన సమయంలో తండ్రి మా యొక్క సిగ్నల్ ప్రాబ్లమ్స్ని మీ ఆధీనంలో పెట్టుకొని నీ బిడ్డలందరి యొక్క చెవులను అంటే మా అందరి చెవులను దేవా మీరు దర్శించండి యేసయ్యా. మా యొక్క హృదయాన్ని దేవా లిదియా హృదయాన్ని విప్పినట్లుగా నా తండ్రి మా హృదయాన్ని విప్పండి యేసయ్యా. మీ చిత్తం ఏదై ఉందో నా తండ్రి మీ చిత్తానుసారంగా వాక్యాన్ని వినే కృపను, ధ్యానించుకునే కృపను అయ్యా మేమందరము కూడా నా తండ్రి మా ఇష్టపూర్వకంగా కాకుండా నీ ఇష్టపూర్వకంగా ఈరోజు గ్రూప్లో జాయిన్ అయ్యి మేము వాక్యాన్ని వింటూ ఉన్నాము అని స్పృహ కలిగి నా తండ్రి అయ్యా కాన్షియస్గా ఉండి తండ్రి వాక్యాన్ని వినే కృపని దయచేయండి యేసయ్యా. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు ఈ సమయంలో వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నారు నా తండ్రి. ఎందుకంటే ఇదిగో మీ యొక్క వాక్యం సెలవిస్తుంది సజీవులు మాత్రమే నన్ను స్తుతిస్తారు అని వాక్యం సెలవిస్తుంది యేసయ్యా. మృతులు నన్ను స్తుతించరు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. 150వ కీర్తన 6వ వచనం ప్రకారం అయ్యా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచిన సజీవుడమైన నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని తండ్రి మా కుటుంబాలని సంరక్షించుటకై ఈ లోకానికి దిగివచ్చిన ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రమయ్యా. దేవా మీ యొక్క రక్తాన్ని ఈ యొక్క గ్రూప్ పైన తండ్రి ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలందరిపైన తండ్రి పేరు పేరున యేసు నామములో ప్రోక్షిస్తూ ఉన్నాను తండ్రి. దేవా ముందుగా నాకు ప్రొటెక్షన్ దాయిచ్చండి నాయన. పునీత, మికాయేలు, గాబ్రియేలు, రఫాయేల దేవదూతల మధ్యస్థ ప్రార్థన ద్వారా నా చుట్టూరా నా తండ్రి నీ యొక్క సన్నిధి యేసు నామములో నింపబడిన గాకన తండ్రి. అదేవిధంగా సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా నా తండ్రి నీ బిడ్డలందరి కుటుంబాలను, నీ బిడ్డలందరి గృహాలను, నీ బిడ్డలందరి యొక్క హృదయాలను, నీ బిడ్డలందరి యొక్క ఆలోచనలు, తలాంతులను దేవా మీ పరిశుద్ధమైన సన్నిధిలో మీరు జ్ఞప్తి అందించుకోమని మళ్ళీ అడుగుచూ ఉన్నాను తండ్రి. అయా నీ బలిష్టమైన రెక్కల క్రింద మా యొక్క ఆలోచనలు భద్రపరచండి యేసయ్యా. ఈ సమయంలో దేవా నన్ను మీ యొక్క సన్నిధిలో మరుగుపరచుకోండి. మీ బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడిన తండ్రి. కోడి తన పిల్లల్ని ఎలా అయితే రక్షిస్తూ ఉందో అలా మీరు మమ్మల్ని రక్షిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారయ్యా. అయ్యా ఈరోజు మేము విన్న వాక్యం ద్వారా ఎవరికో ఒకరికి లేకపోతే మా అందరికీ కూడా హృదయ పరివర్తనం జరగాలి నా తండ్రి. అవును యేసయ్యా, వాక్యం వింటూ ఉన్నామంటే విన్నది విన్నట్టుగా నా తండ్రి ఒక చో నుండి విని ఇంకో చో నుండి వెళ్ళిపోకుండా నాయన అయ్యా మాకు లిదియా హృదయాన్ని దయచేయండి అయ్యా. మాకు మారు మనస్సుని దయచేయండి అయ్యా. సౌలుని పౌలుగా మార్చిన తండ్రి మాకు నువ్వు హృదయ పరివర్తన దయచేయమని మళ్ళీ అడుగుచూ ఉన్నాడు తండ్రి. దేవా ఈ అమూల్యమైన సమయంలో మమ్మల్ని, మా కుటుంబాలని, మా ఆలోచనని తండ్రి, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ మరి ముఖ్యంగా నా తండ్రి దేవా జెస్సికాని, అదేవిధంగా నా తండ్రి శైలజాని, అదేవిధంగా నా తండ్రి ఇంకో బిడ్డ ఉంది తండ్రి, తన పేరు నాకు గుర్తులేదు వేస్తే ఆ బిడ్డని నా తండ్రి, అదేవిధంగా అవరండా అని తన యొక్క చిన్నారి బిడ్డని తండ్రి 2 years బేబీ గర్ల్ని దేవా ప్రతి ఒక్క బిడ్డలను, ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్యా. అయ్యా ఇది అమూల్యమైన సమయం నా తండ్రి మీకు స్తోత్రాతి వందనాలు చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని తప్పకుండా ఇంకను మీకు మహిమ తెచ్చే విధంగా, మీకు ఘనత తెచ్చే విధంగా అయ్యా మీకు వేలాది వందనాలు
చెల్లించే విధంగా అయ్యా మమ్మల్ని ఎప్పటికీ నా తండ్రి కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో అలాంటి గొప్ప ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా నీ దివ్యమైన సన్నిధికి ఈ సమయంలో వచ్చిన్నాము కాబట్టి మమ్మల్ని దర్శించిన తండ్రి. అయ్యా ఈ అమూల్యమైన సమయంలో అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా నా నాలుకను ముట్టండి అయ్యా, నా నాలుక కోసం అద్భుతాల పునీత అంతోని వారా మీరు ప్రార్థించండి ఈ సమయంలో. అమ్మా మరియ తల్లి నా కోసం ప్రార్థించమ్మా, నీ బిడ్డలందరి కోసం ప్రార్థించు తల్లి. అద్భుతాల పునీత అంతోని వారికి నాలుకకిచ్చిన బహు జ్ఞానాన్ని తండ్రి నీ చిత్తమైతే ఆ యొక్క శక్తిని, ఆ యొక్క విడుదలను, ఆ యొక్క ప్రొటెక్షన్ శక్తిని నా తండ్రి, అదేవిధంగా నా తండ్రి పవిత్రత నా తండ్రి, నీకు నచ్చినది నా తండ్రి పరిశుద్ధత, మాలో లేనిది దేవా మీలో ఉన్నది ఏదైనా ఉంది అంటే తండ్రి అది గొప్ప పరిశుద్ధత మాత్రమే. అయ్యా ఈ సమయంలో మీ యొక్క ప్రీషియస్ బ్లడ్ని, మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాము. అమూల్యమైన రక్తమా ఈ గ్రూప్ పైన ప్రకాశింపజేయునుగాక తండ్రి. అయ్యా మీ యొక్క అమూల్యమైన రక్తము ఈ యొక్క గ్రూప్ పైన చిందించబడునుగాక తండ్రి. అయ్యా మా పాప ప్రక్షాళన కొరకై మీ రక్తాన్ని స్లీవలో చిందించినారు. ఆ ప్రతి రక్తపు బొట్టు యేసు నామములో దేవా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం పైన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ పైన తండ్రి ప్రోక్షింపజేయబడునుగా తండ్రి. అవును యేసయ్యా, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత మాకు విడుదల, మీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత మా హృదయానికి స్వస్థత, మీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత మాకు ఉన్న ప్రతి అంధకారపు శక్తుల నుండి యేసు నామములో విడుదల జరుగుతుందని మేము విశ్వస్తున్నాము తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. పునీత మీకాయేలా ఈ రోజున ఈ సమయంలో ఈ గ్రూప్లో మీరు ఉండండి, మా కోసం ప్రార్థించండి. అతి దూతలో ముఖ్యమైన వారు అయ్యా మా కోసం ప్రార్థించండి. ఈ సమయంలో డెలివరెన్స్ కోసం మేము వాక్యాన్ని వినబోతూ ఉండగా, ప్రొటెక్షన్ కోసం మేము వాక్యాన్ని వినబోతుండగా, బిడ్డలు అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలందరి యొక్క హృదయంలో అనారోగ్య స్థితి అంటే మేము వాక్యాన్ని వినకపోవడం కరెక్ట్గా, అనారోగ్య స్థితి అంటే ఏదో కన్ఫ్యూజన్లో మేము ఉన్నట్లుగా, అనారోగ్య స్థితి అంటే మా మనస్సు కలవరపడుతూ ఉంది, అనారోగ్య స్థితి అంటే మా మనస్సు అలజడికి గురి అవుతుంది దేవా, అనారోగ్య స్థితి అంటే నీ వైపు మేము ఈ సమయంలో చూడలేకపోతూ ఉన్నామేమో. గ్రూప్లో జాయిన్ అయినప్పటికీ నా తండ్రి అన్నిటినీ పక్కకు పెట్టి తండ్రి ఈ యొక్క అర్ధగంట సేపు నాయన మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే విధంగా, ఘనత తెచ్చే విధంగా నా తండ్రి ఆనాడు దేవదూతలు పరలోకమందు ఉండి నా తండ్రి పవిత్రులు పవిత్రులు మీరే పవిత్రులు అని ఏ విధంగా మిమ్మల్ని కొనియాడున్నారో యేసయ్య, అదే విధంగా మేము కొనియాడే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా ఈ యొక్క వాక్యము నీ కృప, నీ కృప, నీ కృప నా తండ్రి, నా గర్వము, నా అహంకారము, నా ఐసూయ నా తండ్రి, నాలో ఉన్న ప్రతి అనువనువు నా తండ్రి నీకు మోకరించాల్సిందే యేసయ్య. అయ్యా నా యొక్క శరీరాన్ని దీవించు, నా దేహాన్ని ఆశీర్వదించు, నా తలాంతులని ఆశీర్వదించు నా తండ్రి, నా మోకాలని ఆశీర్వదించు నా తండ్రి. అయ్యా మీ బిడ్డలుగా మేమందరం ప్రయాసపడి జాయిన్ అవుతూ ఉన్నాము ఈ గ్రూప్లో. అయ్యా నీవు పిలువు నా తండ్రి నీ బిడ్డని నువ్వు ఆకర్షించయ్యా నీ బిడ్డని. అయ్యా నేను చెప్తూ ఉన్న ఈ మాటలు, మీరు నా ద్వారా చెప్తున్న ఈ మాటలు ప్రార్థన పెద్దగా వస్తూ ఉందేమో యేసయ్య, నా సరౌండింగ్స్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, అపార్ట్మెంట్ ఫ్లాట్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. 3 AM ప్రేయర్ టైంలో కూడా నా తండ్రి అయ్యా నా వాయిస్ బయటకు వెళ్ళకుండా రక్షించునైనా నీ దేవదూతల శిబిరముతో తండ్రి వాయిస్ని ప్రొటెక్ట్ చేయనా తండ్రి. అయ్యా దయతో నా తండ్రి ఎవరికి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా నా తండ్రి అపార్ట్మెంట్ ఫ్లాట్లో నన్ను ఆశీర్వదించయ్యా, నా గొంతుని ముట్టయ్యా. అద్భుతాల పునీత అంతోని వారి నాలుక మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నేను అడుగుచూ ఉన్నాడు తండ్రి. అగ్ని నాలుకల వలె దేవా ఆనాడు నీ యొక్క ప్రియమైన శిష్యులపైకి దిగి వచ్చిన ఆత్మస్వరూపుడ అగ్ని నాలుకల వలె నా యొక్క నాలుకను అగ్నితో కాల్చమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. యేసు నామములో, యేసు రక్తములో దేవా ఈ సమయంలో అద్భుతమైన కార్యములు మేము చవి చూసే కృపను దాయిచ్చండి యేసయ్య. నీ వాక్య ధ్యానము ద్వారా దేవా మమ్మల్ని మా కుటుంబాన్ని సంరక్షించండి యేసయ్య. ఇంకను నా తండ్రి మా కుటుంబంలో మేము వాడుతూ ఉన్న పవిత్రమైన వస్తువులుగా భావిస్తూ ఉన్న హోలీ రోజరీనే కావండి, బుక్సే కానివ్వండి తండ్రి, ఆ యొక్క క్యాథలిక్స్కి సంబంధించిన బుక్సే కానివ్వండి, బైబిలే కానివ్వండి నా తండ్రి, ఇంకా ఏదైనా మేము పట్టుకోకపోతే, మేము ప్రార్థించకపోతే కొన్ని రోజులకి నా తండ్రి అవి అపవిత్రం అయిపోతాయి, ఇదిగో విగ్రహారాధన వారిపోతాయి అంటున్నారు తండ్రి. అవును యేసయ్య ఇది నిజము నా తండ్రి. ఎంతోమంది గురువులు తండ్రి, పరిశుద్ధమైన గురువులు నా తండ్రి మాకు చెప్పినారు. అవును యేసయ్య ఈ సమయంలో మేము ధ్యానించుకుంటూ ఉన్నాము యేసయ్య. అయ్యా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము
అయ్యా మిమ్మల్ని గోజారుతూ ఉన్నాము. మా ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు, ఈ బిడ్డలు జాయిన్ అయిన ప్రతి వస్తువు దేవా, మా దేహముతో పాటు ప్రతి అవయవాన్ని నా తండ్రి, ప్రతి ఒక్క నరాలను నా తండ్రి, ప్రతి ఒక్క రక్త ప్రసరణ దేవా, ఎక్కడి నుంచైతే ఆ యొక్క బ్లడ్ పంపింగ్ నా తండ్రి, ఎక్కడ హార్ట్ దగ్గర నుంచి అయితే పంపింగ్ అవుతుంది నా తండ్రి, రోజుకున్న తండ్రి 7,000 లీటర్ల రక్తము ప్రసరింపజేయబడుతుంది అని ఇదిగో తండ్రి హిస్టరీ చెప్తుంది. ఎస్ అవును తండ్రి, అన్ని వేల లీటర్ల రక్తము ఈ యొక్క దేహములో ఎలా అమర్చావయ్యా? అయా నీ యొక్క సృష్టి గొప్పది నా తండ్రి, అయా నీవు సృష్టికర్తవు నా తండ్రి, అయా నీవు ఆది సంపూర్ణమయ్యా, అయా అంతము లేనివాడవు నా తండ్రి. అయా అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. మా అందరికీ శక్తిని దాయిచ్చేయండి. సమయంలో వినడానికి మాకు శక్తి కావాలయ్యా, ధ్యానించడానికి మాకు శక్తి కావాలయ్యా, హృదయాంతరంగము తెరవబడడానికి మాకు శక్తి కావాలయ్యా. అయ్యా విన్న ఈ వాక్యము వ్యర్థమైపోకుండానట్లు నా తండ్రి, సాతాను వచ్చి ఎత్తుకుపోకుండా ఉండునట్లు మీ యొక్క గాబ్రియేలు, రఫాయేలు, మికాయేలు దేవదూతల మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరికీ దేవా సర్వాంగ కవచము ఏర్పడునుగాక నా తండ్రి. నీ అగ్ని కాంచన తండ్రి మా ఇంటి చుట్టూరా, అందరి ఇంటి చుట్టూరా ఏర్పడునుగాక నా తండ్రి. బిడ్డలు సంతానం పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ బిడ్డలందరికీ కూడా ప్రొటెక్షన్ దాయిచ్చమని ఈ అమూల్యమైన సమయంలో ఏ బిడ్డలైతే నా తండ్రి బంధకముతో బాధపడుతున్నారు ఏసయ్య, ఇదిగో తండ్రి ఫ్రస్ట్రేషన్ అని, అదేవిధంగా చెప్పలేని బాధతో నా తండ్రి నా దేవుడు ఎందుకు చేయట్లేడు. అవును తండ్రి, అబ్రహాము వలె నిరీక్షణ కలిగే జీవితాన్ని మాకు దాయిచ్చండి, అలాంటి గొప్ప మనసుని మాకు దాయిచ్చండి అయ్యా. ఈ లోకం వైపు కాదు నా తండ్రి, నీ వైపు మేము చూసే కృపను దాయిచ్చండి. ఎందుకంటే ఫిలిప్పీ రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్, హల్లెలూయా. అవును తండ్రి, నీవు అనుగ్రహించు శక్తి చే తప్ప నేను ఏది చేయలేననే విషయం నాకు తెలుసు నా తండ్రి. అయ్యా అవును తండ్రి, దర్శించు నా తండ్రి. అయ్యా నీ రక్తముతో మమ్మల్ని ప్రోక్షింపజేయండి. అయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడగండి. అయ్యా నీ రక్తముతో దేవా మమ్మల్ని శుద్ధీకరించమని ఈ యొక్క అమూల్యమైన సమయంలో మీ పరిశుద్ధమైన రక్త మధ్యవర్తిత్వ ప్రార్థన తండ్రి. అయ్యా మా అందరిలో మీ రక్తము తండ్రి అణువణువు ప్రవహించే కృపను దాయిచ్చేయండి. మా ప్రతి ఒక్క ఇంటిలో కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన రక్తము జీవ జలమున తండ్రి, ప్రతి ఒక్క గృహములో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ఇంటిలో నా తండ్రి ప్రవహించజేయబడును గాక తండ్రి. యేసు నామములో శక్తి ఉందని వాక్యం సెలవిస్తుంది. యేసు నామములో దేవా ప్రతి ఒక్క బిడ్డకు నాయన స్వస్థత, విడుదల, డెలివరెన్స్ నా తండ్రి, ప్రొటెక్షన్ జరుగును గాక తండ్రి. యేసు రక్తము చేత జరిగించబడును గాక తండ్రి. అవును యేసయ్య, ఈ యొక్క స్లీవకి తండ్రి పరిశుద్ధత ఉంది, ఈ స్లీవలో నా తండ్రి రక్తము ఉంది, ఈ స్లీవలో నాయన ప్రతి పాపానికి విమోచన ఉంది. కాబట్టి అందుచేతనైనా మేమందరము విడుదల గావించబడ్డాము. అందుచేత నా తండ్రి మేమందరం పాప విముక్తులుగా విమోచన కలిగి జీవిస్తూ ఉన్నాము. మా దగ్గర నా తండ్రి మాలో యేసయ్య ఏ పాపమున్నా, ఏ శాపమున్నా, ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి యేసు నామములో స్వస్థత, విడుదల జరుగును గాక నా తండ్రి. ఇదే స్లీవను పట్టుకొని తండ్రి యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నామయ్యా. బిడ్డలమందరము ఏక స్వరమున తండ్రి ఆయా బిడ్డకున్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి యేసు నామములో స్వస్థత జరుగును గాక నా తండ్రి. బిడ్డపై మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి నా తండ్రి. అదేవిధంగా సంధ్యా సిస్టర్ వాళ్ళ బిడ్డకి నా తండ్రి ఈ సమయంలో స్వస్థత దాయిచ్యమని మిమ్మల్ని అడుగుచున్నాను. బిడ్డకి ఎంత ఫీవర్ ఉన్నా నా తండ్రి వైద్యులకే పరమ వైద్యులు వేసే ఆ బిడ్డను దర్శించు నా తండ్రి, దర్శించమని, దర్శిస్తారని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ తండ్రి ఆల్రెడీ మేము పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనందరం ఇంత ముందుకు ఒక వాక్యం ధ్యానించుకుందాం కదక్క. ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఏంటి? రూపాంతరం చెందడం. యేసుప్రభుల వారు రూపాంతరం చెందారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే మోషే గారు ఆనాడు ట్రాన్స్ఫిగరేషన్ కాదు, రూపాంతరం కాదు, ఇదిగో కేవలం ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక చిన్న మార్పు మాత్రమే జరిగింది. తన యొక్క ముఖము దేవుడి యొక్క తేజస్సుతో ఇదిగో మిలమిలా మెరిసిపోతుంటే ఇజ్రాయెల్ ప్రజలు భయపడ్డారు. ఆ యొక్క మోషే గారిని చూడడానికి, అంటే దేవుడి సన్నిధి వైపు చూడడానికి కూడా వారు భయపడుతున్నారు అని మనం చూసినాం. అయితే ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే, మోషే గారు 85 సార్లు
క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డారు. నూతన నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్లో మనందరికీ తెలుసు, నిర్గమకాండంలో ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు విమోచనం దగ్గర నుంచి ఇదిగో యెహోషువ నాయకత్వంలోకి ఇజ్రాయెల్ ప్రజల్ని ఇచ్చేంత వరకు మోషే నాయకత్వంలోనే జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు అన్నీ వారి యొక్క ఆహారమే కానివ్వండి, తిండే కానివ్వండి, ప్రార్థనలే కానివ్వండి, ఇంకా ఏ అవసరత ఉన్నా ఇదిగో మోషే ద్వారా దేవుడి యొక్క సన్నిధికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే మనమందరము ఈ సమయంలో ఒక చిన్న వాక్యం ధ్యానిద్దాము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనము. మనందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తూ ఉంది, నీవు నన్ను పిలుతువేని ఈ లోకము ఎరుగని మహా విషయములను నేను నీకు వివరిస్తాను, అద్భుతమైన కార్యము నీకు చెప్తాను, నేను నీకు జవాబిత్తును అంటూ ఉన్నాడు దేవుడు. అది ఏ విషయంలో అయినా, మనకి ఏదైనా అవసరత ఉన్నప్పటికీ, లేకపోతే మన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ, లేకపోతే బాండేజెస్లో ఉన్నప్పటికీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనప్పటికీ నీవు నన్ను పిలుతువేని అంటే ఏంటి? అక్కడ కామా ఉందండి. నీవు నన్ను పిలుతువేని అంటే నువ్వు పిలవాలి దేవుని, అంటే మనం పిలవాలి దేవుని. అప్పుడు నేను నీకు జవాబిత్తును అంటే దేవుడు మనకి జవాబిస్తా అంటున్నాడండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ఏదైనా అప్పో ఏదో అడుగుతాం అనుకోండి, అడిగితే రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను, లేకపోతే ట్రై చేస్తాను అంటారు. కానీ నేను నీకు తప్పకుండా చేస్తానని అయితే ఎవరు చెప్పరు ఎట్ ద స్పాట్, ఆ యొక్క సిచ్యువేషన్లో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కోరిక ఏదేమైనప్పటికీ, నీ ఆలోచన ఏదేమైనప్పటికీ, నీ యొక్క విష్, నీ యొక్క బాధ ఏదైనప్పటికీ, నువ్వు ఏది అడిగినప్పటికీ అది అసాధ్యమని దేవుడు చెప్పట్లేడండి. నేను నీకు జవాబిత్తును అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు దేవుడు మనం అడిగినప్పుడు మోషే గురించి ఒక గొప్ప సంఘటన, ఒక గొప్ప సందర్భాన్ని, ఇదిగో ఒక గొప్ప రహస్యం అని చెప్పొచ్చండి. ఇట్స్ అ మిస్టీరియస్ థింగ్ అని చెప్పొచ్చు. మిస్టీరియస్ థింగ్ అంటే ఒక గొప్ప రహస్యం అని చెప్పొచ్చు. అయితే అదేంటో చూద్దాము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనము. ప్రభువు నిర్ణయించినట్లే దైవ భక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను. ఇక్కడ దేవుడి వాక్యం క్లియర్గా సెలవిస్తుందండి. ప్రభువు దేవుడు నిర్ణయించినట్లే అంటే ఎవరు నిర్ణయించారు? యేసు దేవుడు పరిశుద్ధమైన మన తండ్రిని ఏమని నిర్ణయించారంట అంటే, దైవ భక్తుడైన మోషే మోవాబు మండలముననే గతిస్తాడు అని దేవుడు ఆల్రెడీ ప్రాఫెసీ చెప్పాడు, ప్రవచనం చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అని అంటే, ఇదిగో దేవుడు నీ వెళ్ళి రాతితో మాట్లాడు. బైబిల్స్లో 2 రకాలుగా ఉందండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అంటే భాష తర్జుమా చేసేటప్పుడు ప్రాబ్లం అయి ఉండొచ్చు. కొన్ని తెలుగు బైబిల్స్లో ఏమని ఉంటుందంటే, క్యాథలిక్ బైబిల్ గురించి నేను చెప్తున్నాను, కొన్ని బైబిల్స్లో దేవుడు మోషేని వెళ్ళి నువ్వు రాతితో మాట్లాడు అని చెప్తే మోషే ఏం చేశాడంటే రాతిని కొట్టాడు అని ఉంది. ఇంకొక వేరే బైబిల్లో చూస్తే ఏమని ఉంటుందంటే, దేవుడు మోషేతో ఇదిగో ఒక్కసారి కొట్టమని చెప్పాడు రాతిని, కానీ 2 సార్లు మోదాడు అని ఉంటుంది. ఈ 2 ఏదేమైనప్పటికీ ఇదిగో మోషే ఏం చేస్తాడంటే, దేవుడి యొక్క మాటకి అంటే ఆజ్ఞకి, మాట అనొద్దు ఆజ్ఞ, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అది ఆజ్ఞ కదండి. ఏ ఒక్క వర్డ్ అయినా దేవుడి యొక్క నోటి నుండి వెలువడిందంటే ఇట్ హ్యాస్ అ పవర్, రైట్? ఒక శక్తి అనేది దేవుడి యొక్క మాటకి ఉంది. అయితే ఆ మాటని విన్న మోషే గారు ఏం చేశారంటే అవిధేయత చూపించారు. అంటే కోప్పడుతూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజల మీద. మీకు వాటర్ కావాలా, మీకు ఫుడ్ కావాలా? ఎందుకు మోషే ఇలా అంటూ ఉన్నాడంటే అలసిపోయాడు, విరక్తి పుడుతూ ఉంది. అంటే మనందరికీ తెలుసు, 4-5 కుటుంబ సభ్యులతోటే మనం కరెక్ట్గా లీడ్ చేయాలంటే ఫ్రస్ట్రేషన్ మనందరికీ. కానీ ఆనాడు మోషే ఒక్కరిని కాదండి నడిపించింది, 6,55,555 మందిని, ఎంతోమంది ఎక్స్ట్రా. సో కేవలం పురుషులే అన్నట్టుగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అంటే ఇంకెంతమందో చూడండి. అంటే ఆ బిడ్డ ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ప్రవక్త ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రతి క్షణం మేబీ నిద్రపోయాడో లేదో మనకైతే తెలియదు కానివ్వండి. 40 ఏండ్లు మరి ఎంత బాధపడి ఉన్నాడో ఏమో. అందుకే ఒక సమయంలో ఫ్రస్ట్రేషన్లో దేవుడు చెప్పిన దానికి ధిక్కరించాడు, అవిధేయత చూపించాడు, ఇంకా ఎక్కువగా కోప్పడ్డాడు. కోపం కంటే ఎక్కువగా అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మోషే నీవు ఇలా చేశావు కదా, నేను కానీ నీవు అచ్చటకు వెళ్ళజాలవు. ఎక్కడికి అంటే కనాను దేశానికి. మనందరికీ తెలుసు కనాను దేశానికి దేవుడు అందరినీ తీసుకెళ్తా అన్నాడు, ప్రామిస్ ల్యాండ్కి.
అందరిని ఐగుప్తు ప్రజల్ని మొత్తం తీసుకెళ్తా అన్నాడు. కానీ ఆ యొక్క ప్రయాణంలో దేవుడు ఎన్నో గొప్ప విషయాల ద్వారా వారితో మాట్లాడినప్పటికీ వారిలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి, ఆ విధేయతను చూసి, వారిలో అసలు నమ్మకమే లేదు అది చూసి, ఇదిగో దేవుడి యొక్క ఆహారం కోసం కాకుండా ఈ లోక ఆహారమే మమ్మల్ని బ్రతికిస్తుందనే యొక్క అవిధేయతను చూసి దేవుడు బాధపడ్డాడు, ఇదిగో చింతించాడు. కాబట్టి అంతమంది కనాను దేశానికి చేరుకోలేకపోయారు. ఇదంతా మనకు తెలుసు. అయితే మోషే గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దైవ భక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను. మోవాబు మండలం నుంచి కనానికి అతి కొద్ది దూరమే ఉందండి. అంటే ఆ యొక్క పిస్కా శిఖరం మీద ఎక్కి దేవుడు మోషేకి చూపిస్తూ ఉన్నాడు, ఇదిగో మోషే, నువ్వు ఏదైతే ప్రామిస్ ల్యాండ్కి నువ్వు వెళ్ళట్లేదో, కనాను దేశానికి, ఆ దేశం ఇదే, ఒకసారి చూడు అని చూపిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా యాజ్ పర్ హిస్టరీ ఏమని చెప్తుందంటే అండి, యాక్చువల్గా పిస్కా శిఖరం మీద నిలబడితే కనాను దేశం, ఆ యొక్క మండలం అనేది మొత్తము, ఆ ప్రదేశం అంతా అంత క్లియర్గా కనబడదంటండి. కానీ మోషేకి మరి ఎలా కనబడింది అంటే, తన యొక్క ఐ అంటే ఆ యొక్క ఐ సైట్ అనేది, కనుచూపు అనేది అంత షార్ప్గా ఉంది. అప్పటికి మోషేకి 120 ఏండ్లు. మరి 120 ఏండ్లు ఉన్న మోషే అంత ఈజీగా ఎలా చూడగలుగుతున్నాడు అంటే, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క వాత్సల్యం, దేవుడి యొక్క అనుగ్రహం. దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మనం అడిగితే, దేవుడు అద్భుతం చేయమంటే చేస్తాడు మనం అడిగితే. కానీ విశ్వాసం ఉందా మనలో ఆనాడు మోషేకి ఉన్నట్లే అని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ, మోషే మోవాబు మండలముననే గతించెను. ఏమైందంట? చనిపోయాడు. వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, చనిపోయాడు. ప్రభువు అతనిని బెత్పేయోరు పట్టణము నెదుట మోవాబు లోయలో పాతి పెట్టించెను. వర్డ్ చాలా క్లియర్గా ఉందండి. ప్రభువు దేవుడు మోషేను బెత్పేయోరు పట్టణము నెదుట మోవాబు లోయలో, మోవాబు మైదానం అని కూడా అంటామండి, అక్కడ లోయలు ఉంటాయి కాబట్టి మోవాబు లోయలో పాతి పెట్టించాడు. కానీ ఇది మనకు కావాలి. కానీ నేటి వరకు అంటే ఈరోజు వరకు అతని సమాధి ఎవరి కంట పడలేదు. యాజ్ పర్ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, వర్తమానం, భవిష్యత్తు, లేకపోతే మనం ఏమంటారండి గతించిపోయిన కాలము, ఈ మూడింటిని మనం ఎప్పుడైనా తీసుకోవాలండి. దేవుడు చెప్తూ ఉన్నాడంటే మన గురించి ఫ్యూచర్లో మాట్లాడుతూ ఉంటాడు, పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రజెంట్ మనం ఏం చేయాలో కూడా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఎప్పటి వరకు దొరకలేదంట మోషే యొక్క సమాధి, ఎవరికంట ఎక్కడి వరకు పడలేదంట అంటే, ఇదిగో నేటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా మోషే సమాధి ఎవరికంట పడలేదు. అయితే ఏమైందో చూద్దాం. చనిపోవు నాటికి మోషే వయస్సు 120 ఏండ్లు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ వాక్యాన్ని లిఖించిన పరిశుద్ధాత్మ దేవుడు, చనిపోవు నాటికి మోషే వయస్సు 120 ఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తి సన్నగిన్నలేదు. అంటే సన్నగిన్నలేదు అంటే అది దేవుడిచ్చిన శక్తి అండి. మోషే గారికి 120 ఏళ్ళు ఉన్నప్పటికీ అతని చూపు మందగించలేదంటే, శక్తి తగ్గలేదంటే దేవుడు ఇచ్చిన శక్తి. అయితే మరి ఇంత శక్తి ఉన్న మోషే గారు చనిపోవాల్సిన సమయం వచ్చిందా, గడియ వచ్చిందా అంటే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుడి చిత్తం ఉంది. మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైం మనం అనుకుంటే మొట్టమొదటిగా దేవుడికి అవిధేయత చూపించాడేమో ఎవరు? మోషే. కానీ ఇంకొక సైడ్ మనం చూస్తే మోజెస్ అలసిపోయి ఉన్నాడు, వేదనకి లోనవుతూ ఉన్నాడు. 120 ఏళ్ళలో 40 ఏళ్ళు మోషే ప్రజల్ని నడిపించున్నాడు. ఎన్నో ఘోరమైన గతుల గుండా వెళ్తూ ఉన్నాడు. అసలు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు అయితే అసలు మన మాటలలో చెప్పలేమండి. అయితే ఆనాడు ఏలియాని దేవుడు అడవిలో పడుకొని ఉన్నప్పుడు దేవదూతను పంపించి, రొట్టె తిను, నీళ్లు తాగు, మళ్ళీ ప్రయాణం చేయి, ఇదిగో 40 పగళ్ళు 40 రాత్రులు నీవు ప్రయాణం చేయాలి ఏలియా అని దేవుడు చెప్పినాడు. అదేవిధంగా మరి ఇక్కడ మోషే గారికి దేవుడు చెప్పొచ్చు కదా అంటే, దేవుడి ప్రణాళిక వేరు. అంటే ఇక్కడ మోషే గారు చనిపోయారు, పాతి పెట్టించ, కానీ నేటి వరకు అతడి సమాధి ఎవరికంటా పడలేదు అని అంటున్నాడంటే సంథింగ్ ఈజ్ హిడెన్, రైట్? ఏదో దాచిపెట్టబడింది. మనమందరము ఆ వాక్యాన్ని ఇప్పుడు ఒకసారి ధ్యానిద్దామండి. ఎక్కడ అంటే యూదా రాసిన లేఖ, న్యూ టెస్టిమెంట్లో ఎక్కడో పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన వాక్యము నూతన నిబంధనలో యూదా రాసిన లేఖలో దేవుడు మరలా ఒకసారి చెప్తూ ఉన్నాడు. ఎలా అంటే ఇదిగో 1వ అధ్యాయము, యూదా రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనము, దేవదూతలలో ప్రధానుడగు మిఖాయేలు సహితము ఇట్లు సాహసింపలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ అంటే,
ఇదిగో దేవదూతలలో ప్రధానుడగు మికాయేలు ఎక్కడున్నాడు? దేవుడి యొక్క రాజ్యంలో. అదేవిధంగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడెల్లా భూలోకానికి వచ్చి దేవుడి బిడ్డలందరికీ సంరక్షకంగా ఒక గొప్ప యోధుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక సర్వాంగ కవచంగా మన చుట్టూనే ఉంటూ ఉన్నాడు. కత్తి పట్టుకొని ఇదిగో ఖడ్గాన్ని ధరించి దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు. అయితే ఇట్లు చేయ సాహసింపలేదు. ఏం చేయ సాహసింపలేదంటే ప్రధానుడగు మికాయేలు సైతము చేయ సాహసింపలేదు. ఎవరిని దూషిస్తూ ఉన్నారంట? ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే యూదా రాసిన లేఖలో ఓవరాల్గా నేను చెప్తూ ఉన్నానండి. యూదా రాసిన లేఖలో ఒక్క అధ్యాయం ఉంది, చిన్న అధ్యాయము. అందులో ఏముంటుందంటే దేవుడి యొక్క భక్తులను ప్రవక్తలను దేవుడి యొక్క బిడ్డలని ఎవరినైనా బిడ్డలని ఇన్ ద సెన్స్ అండి, మన ఏమంటారంటే మెసెంజర్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ప్రచారాన్ని మోసుకుపోయే వాళ్ళని, లేకపోతే దేవుడి యొక్క బోధన చేసేవాళ్ళని, హీలింగ్స్ చేసేవాళ్ళని, ఇంకెవరినైనా తీసుకోండి. ఇఫ్ దే ఆర్ గుడ్ ప్రాఫిట్స్ అంటే నిజమైన ప్రవక్తల గురించి అండి దేవుడు మాట్లాడుతుంది, అబద్ధ ప్రవక్తల గురించి కాదు. నిజమైన ప్రవక్తలు ఎవరైతే ఉంటారో వారిని దూషించకూడదు. అయితే ఇక్కడున్న టాపిక్ గురించి నేను చెప్తున్నాను, దూషించకూడదు. అయితే కొందరు మీరు ఏం చేస్తున్నారంటే 8వ వర్షం చదువుతాను వినండి. మీరు కలలు కనుచు వాని ప్రభావమున శరీరమును పాపముతో మలినమొనర్చుకొనుచున్నారు. అధికారులను తృణీకరింతురు, పైనున్న దివ్యజీవులను అవమానింతురు. ఈ వాక్యం కరెక్ట్గా వినండి ఒక్కసారి. మీరు శరీరేచ్ఛల ద్వారా మీరు కళను కంటూ ఉన్నారు, ఓకే. ఒకవేళ అవి దేవుడి యొక్క చిత్తం కాకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ కళలను కూడా అబద్ధపు ప్రవక్తల వలె, నాకు కళ ఇలా వచ్చింది, ఇక ఇదే నిజం అని చెప్పడం. దెర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ విత్ గాడ్. దేవుడు అసలు నీకు చెప్పలేదు ఆ కళ ఇలా ఉంది, ఇలా వచ్చింది, అయితే ఈ కళ ప్రకారం ఇది అని చెప్పలేదు. అయినప్పటికీ నువ్వు దేవుళ్ళో లేవు, అయినప్పటికీ నువ్వు వాక్య ధ్యానం చేయట్లేవు, అయినప్పటికీ నువ్వు ప్రార్థనలో లేవు, అసలు దేవుడు బిడ్డగా బ్రతకట్లేవు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించట్లేవు. అయినప్పటికీ దేవుడి కళలో వస్తే ఏమంటూ ఉన్నావంటే, ఎవరి ద్వారానో మాట్లాడితే ఏమంటూ ఉన్నావంటే, ఇదిగో దేవుడే మాట్లాడాడు. హూ టోల్డ్ యూ దాట్? బైబిల్ ఈజ్ టెలింగ్. ఆ యొక్క వాక్యాన్ని అసలు బైబిల్ చెప్తూ ఉందా? కలలు మూర్ఖులు కంటారు అని ఒక దగ్గర ఉంది వాక్యము. అదేవిధంగా ఇదిగో మీ యొక్క వృద్ధులు, మీ యొక్క కుమారులు కుమార్తెలు దర్శనాలు గాంతురు, స్వప్నాలు గాంతురు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ బిహైండ్ ఇట్. దాని యొక్క వెనక ఒకటి దాగి ఉందండి. సత్యం ఎవరు? యేసు ప్రభుల వారు నేనే సత్యం అంటున్నారు. ఆ సత్యం ఏంటి? దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ దివారాత్రములు ధ్యానించుకుంటూ ఏ బిడ్డ అయితే నిజంగా వారి కోసం కాదు, ప్రజల కోసం ప్రయాసపడుతూ, వారి జీవితం కోసం కాదు, ప్రజల జీవితం కోసం వారి యొక్క సోల్స్ని, వారి యొక్క ఆత్మని దేవుడి వైపు నడిపిస్తూ, ఆనాడు మోషే ఏ విధంగా అయితే ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తన కుటుంబం నుండి అన్ని దిగమిండుకుంటూ ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఈనాడు ఏ ప్రవక్తలైతే, ఏ బిడ్డలైతే వారి స్వార్థం కోసం, డబ్బు కోసం కాకుండా, ఫేమ్ కోసం కాకుండా, నేమ్ కోసం కాకుండా, నా పేరు ముందుండాలి అని కాకుండా దేవుడి యొక్క పేరుని ముందు పెట్టాలి అని ఆలోచించే బిడ్డలు ఎవరైతే ఉంటారో ఆ ప్రవక్తల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఇలాంటి వారు నిజమైన బిడ్డలు, ఇలాంటి వారు నిజమైన ప్రవక్తలు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇలాంటి ప్రవక్తల మాటలు వినరు. ఎవరి మాటలు వింటారంటే అబద్ధపు ప్రవక్తల మాటలు. అయితే వాళ్ళు ఎలా ఉంటారంట అంటే ఇదిగో అధికారులను తృణీకరింతురు. ఇక్కడ అధికారం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు నా భర్త అధికారి, నేను నా భర్త మాటని వినాలి. బానిసత్వం కాదండి, ఇట్స్ నాట్ అ స్లేవ్. అదొక బానిసత్వం కాదు, సేవ. ఓకేనా అండి? ఎస్, నేను ఇప్పుడు ఒక భార్యగా నా భర్త మాట వినాలి, ఒక కోడలుగా అత్తమామ మాట వినాలి, లేకపోతే ఒక బిడ్డగా నా తల్లిదండ్రుల మాటలు వినాలి, లేకపోతే నా పైన నేను ఒక జాబ్ చేస్తుంటే పైన అధికారుల మాటలు వినాలి. ఇఫ్ దే ఆర్ టెలింగ్ ట్రూత్, వాళ్ళు నిజం చెప్తున్నట్టయితే వారి మాట వినాలి. అదేవిధంగా ఈ లోకంలో ఎవరిని తీసుకున్నా యజమానులు ఉంటారు, వారి కింద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అలా మనం అధికారుల మాటలు వినాలి. కానీ అధికారంలో ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే నిజముగా దేవుడి యొక్క మాటలా కాదా, అది మనం స్వీకరించి అనలైజ్ చేసుకొని బైబిల్ని దగ్గర పెట్టుకొని వాక్యాన్ని చదువుకొని వీళ్ళు నిజమైన ప్రవక్తలా కాదా, ఇది నిజమైన మాటలా కాదా అని ఆచితూచి అడుగులు వేస్తూ మనం ఉన్నట్లయితే అప్పుడు నిజమైన ప్రవక్తల వైపు, లేకపోతే ఆ యొక్క బిడ్డలు మనల్ని దేవుడి వైపు తీసుకెళ్తున్నారని మనకు అర్థమవుతుంది. వారి యొక్క ప్రయారిటీ మనకు అవసరం లేదు, కానీ దేవుడు మనకి ఒక ప్రయారిటీని ఇస్తాడు. ఏంటి అదంటే
ప్రతి దానికండి, ప్రతి విషయంలో అండి మీరు నిజంగా సమస్తము దేవుడు సమకూరుస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రవక్తలు అనేవారికి దేవుడు సమస్తము సమకూరుస్తాడు. అలాంటప్పుడు ఏ బిడ్డను కూడా నువ్వు హింసించాల్సిన అవసరం లేదు, ఏ బిడ్డను కూడా బాధపెట్టాల్సిన అవసరం లేదు. పదోవంతి అని అవసరం లేదండి. దేవుడు చెప్తాడు, చెప్పమన్న కాడికి చెప్తాడు. అంటే ఇదిగో 10వ వంతు ఇవ్వకపోతే శాపం వస్తుంది. ఇట్స్ ఫాల్స్ అవి ఫాల్స్ ప్రాఫిట్స్ చెప్తున్న మాటలు. న్యూ టెస్టమెంట్లో దేవుడు ఏమన్నాడంటే 2 కాసులు ఇచ్చిన స్త్రీని, విధవరాలని దేవుడు దీవించినాడు. ఎందుకంటే నీ మనస్పూర్వకంగా నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు తీసుకుంటాడు. కానీ అంతకంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని నువ్వు అర్పించాలి అని వాక్యం సెలవిస్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి ఎవరు ఫాల్స్ ప్రాఫిట్స్, ఎవరు నిజమైన ప్రాఫిట్స్. డబ్బులకి పని చేయరు, వారి గొప్పల కోసం పని చేయరు, దేవుడి కోసం పని చేస్తారు, ఆత్మని రక్షించుకోవడం కోసం పని చేస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ముందున్నానా, వాళ్ళు ముందున్నారా, ఇది కాదండి మనకు కావాల్సింది. దేవుడు ముందున్నాడా లేదా, అది మనకు కావాల్సింది. అంటే దేవుని మహిమపరచడం. అయితే ఇక్కడ దివ్య జీవులను అవమానింతురు. ఎవరు అవమానింతురు అండి దివ్య జీవులను? అసలు దివ్య జీవులు అంటే ఎవరు? పరలోక రాజ్యములో ఉన్న, దేవుడి సన్నిధిలో ఉన్న దూతలు, లేకపోతే దైవ సంభూతులు అని చెప్పొచ్చు మనం. అంటే దైవ సంభూతులు అంటే ఎవరు? మనందరికి తెలుసు. దేవదూతలు ఎవరు నమ్ముతున్నాము? సారీ టు సే, ప్రొటెస్టెంట్స్ నేనేం దూషించట్లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. వి షుడ్ నాట్ బిలీవ్ ఎనీథింగ్. ఏంజిల్స్ ఉన్నారని నమ్మొద్దు, పునీతులు ఉన్నారని నమ్మొద్దు, ఇంకెవరో ఉన్నారని కూడా నమ్మొద్దండి. పరలోక రాజ్యంలో కేవలం దేవుడు ఒక్కడే ఉన్నాడు. మరి దేవుడు ఒక్కరే ఉంటే ఆనాడు ఏలియాని దేవుడు పైకెందుకు తీసుకెళ్ళినట్లు? దేవుడు ఒక్కరే ఉంటే ఆనాడు హానాకును దేవుడు పైకెందుకు తీసుకెళ్ళినట్టు? ఈ దివ్య జీవులు అంటే దివ్య జీవులు ఇన్ ద సెన్స్ దేవుడి మహిమార్థమై దేవుడు తీసుకెళ్ళిన ఆత్మలను కూడా మనము విశ్వసించకపోతే అప్పుడు మనము దేవుణ్ణి దూషిస్తూ ఉన్నట్లే అని అర్థం అండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే దూషణ అని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చిందండి. నిజమైన బోధనని దూషిస్తూ ఉన్నాము, అబద్ధపు బోధనని ఇదిగో తల మీద పెట్టుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కొన్ని మాటలు దేవుడి యొక్క మాటలు హర్టింగ్గా ఉంటాయి. ఎందుకు హర్టింగ్గా ఉంటాయి? నిజమైన మాటలు కాబట్టి, నిజము నిప్పు వంటిది కాబట్టి ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే హర్టింగ్గా ఉంటాయి. కానీ మనకి ఎలా కావాలంటే స్మూత్గా కావాలండి, స్మూత్గా మాట్లాడాలి ప్రతి మాట. ఎస్, దేవుడిచ్చిన ఆత్మ వరం అది, ఆత్మ ఫలం అది, అలా మాట్లాడడం కూడా అందరికీ కూడా. కానీ మనం గుర్తుపట్టాలి. అయితే దేవదూతలలో ప్రధానుడగు మికాయేలు సహితము దూష చేయ సాహసింపలేదు. ఏం చేశాడంట? మోషే శరీరమును, అంటే ఎవరు ఇక్కడ ప్రధాన దేవదూత అయిన మికాయేలు ఎవరిని కూడా దూషించట్లేరండి. అంటే పరలోక రాజ్యంలో వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, దేవుడి యొక్క దూతలు లేరు, లేకపోతే పునీతులు లేరు, ఇంకా భూలోకంలో జీవిస్తున్న జీవిత విధానం వీరందరూ ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ పరలోక రాజ్యంలోకి రారు అని ఇలా చెప్పట్లేరండి. ఈనాడు కొంతమంది సహోదరి మనలు క్యాథలిక్ కాకుండా మిగతా వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు. క్యాథలిక్లో కూడా మేబీ ఉండొచ్చు నమ్మని వాళ్ళు కూడా అని చెప్పొచ్చండి. వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఎలాంటి మాటలు నమ్ముతారంటే కళలు నమ్ముతారు, నిజమైన కళలు నమ్మరు. ఏవో కట్టుకథలు నమ్ముతూ ఉంటారు, వాక్యాన్ని నమ్మరు, ఇంకేదో నమ్ముతూ ఉంటారు. దివ్య జీవుని నమ్మరు, వారు నమ్ముకుంటూ ఉంటారు. పరలోక రాజ్యం లేదు. ఇక్కడే ఇంకా అన్ని మంచైనా చెడైనా చావైనా బ్రతుకైనా ఇదే లోకం అని అంటుంటారు చూడండి. వారందరూ కూడా నిజంగా చెప్తూ ఉన్నాను, దేవుడి యొక్క దివ్యమైన తేజస్సును, పరలోక రాజ్యం గురించి అర్థం కాకుండా మాట్లాడిన వారు కొంతమంది అయితే అర్థమైనప్పటికీ అసలు దేవదూతలు లేరనేవాళ్ళు, దివ్యజీవులు లేరనేవాళ్ళు, దేవుడి యొక్క సన్నిధి లేదనేది, లేకపోతే పరలోక రాజ్యం లేదనేది, నిత్య జీవితం లేదనేది, ఇవన్నీ ఏంటంటే వారి నోటి నుంచి వస్తున్న అబద్ధపు మాటలు. అవి మనం నమ్మకూడదు. ఎవరిని నమ్మాలంటే నిజమైన బోధనలు. ఇక్కడ వాక్యం ఏది సెలవిస్తుందో అది మనం నమ్మాలి. మనందరికీ తెలుసు మత్తయి, మార్క్, లూక్ అండ్ జాన్ నలుగురిని మనం ఏమంటాము అంటే ఇదిగో వారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరిగా కనబడుతూ ఉన్నారు పరలోక రాజ్యంలో. 4 దివ్య జీవులు అని మనం చూసాము దర్శన గ్రంథంలో. ఇక్కడికి నేను ఎండ్ చేస్తూ నెక్స్ట్ మాటకి వెళ్తూ ఉన్నాను. అయితే ఇలాంటి గొప్ప దేవదూతల ప్రధానుడగు మికాయేలు సహితము దేవదూషణ చేయడం సాహసింపట్లేదు. ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి. మోషే శరీరమును ఎవరు పొందవలెననడి వాగ్వాదము వచ్చినప్పుడు అతనికి సైతానుతో కలిగిన తగాదాలో మికాయేలు సైతానుని అవమానకర మాటలతో నిందించట్లేరండి. ఎవరు? మికాయేలు దేవదూత, ప్రధానుడగు దేవదూత ఇదిగో సాతానుని అంటే లూసిఫర్ని అవమానకర మాటలతో నిందింపట్లేడు. ఏమనంటున్నానంటే కేవలము ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మాత్రమే పలికెను. ఇది మళ్ళీ ఒకసారి చదువుతాను, కొంచెం అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదిగో
లూసిఫర్ ఉన్నాడు, సాతాను ఉన్నాడు, అక్కడ ప్రధానుడగు దేవదూత ఉన్నాడు. ఎక్కడున్నారు అంటే ఇదిగో వీరు మోవాబు మైదానములో మోషే యొక్క శవము పాతి పెట్టబడింది, ఆ యొక్క బాడీ పాతి పెట్టబడింది. అది కనబడట్లేదు అని ఓల్డ్ టెస్టమెంట్ చెప్తుంది. మరి ఎక్కడికి వెళ్ళిందని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మోషే శరీరము ఎవరు పొందవలనని ఒక గొప్ప గొడవ జరుగుతుంది. ఎవరెవరి మధ్యలో అంటే ఇదిగో ప్రధానుడగు దేవదూత మికాయేలు మధ్యలో, ఇదిగో సాతాను మధ్యలో. శరీరము నేను తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తాను. ఎవరి శరీరం? మోషే శరీరము. అయితే మరి ఈ వాగ్వాదం ఎలా ముగిసింది అంటే ఇదిగో ఆ సమయంలో సైతానుతో పోరాడుతున్న మికాయేలు అంటూ ఉన్నాడు, ఇదంతా కాదు, ఇది నా వల్ల కాదు, దేవుడే చూసుకోవాలి, కాబట్టి నేను నిన్ను తిట్టను కొట్టను, నేను ఏమనను, ఆల్రెడీ నువ్వు పరలోక రాజ్యం నుంచి గెంటి వేయబడ్డావు, అదే నీకు పెద్ద నరకం, కాబట్టి కేవలము ఇప్పుడు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని ఒక్క మాట మాట్లాడుతూ ఉన్నారు మికాయేలు గారు. అయితే ఈ మాట తర్వాత ఏం జరిగింది మరి? అక్కడ మోషే గారి యొక్క ఆ యొక్క బాడీ ఆ యొక్క ఏమంటారంటే పాతి పెట్టించను అని ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అంటే మన మికాయేలు గారు అదేవిధంగా సాతాను కొట్టుకుంటూ ఉన్నారు మోషే యొక్క శరీరం గురించి. అయితే ఏం జరిగింది అంటే దాని తర్వాత ప్రభువు నిన్ను గద్దించునుగాక అంటే సాతానుని సాతానుని అప్పచెప్పేసి ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క సిచ్యువేషన్ని, ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క మోషే యొక్క బాడీని, ప్రతిదాన్ని, అక్కడ ఉన్న ప్రతి సమస్యని కూడా మికాయేలు దూత ఇదిగో దేవుడికి సమర్పిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను గద్దించునుగాక అని. దాని తర్వాత మేబీ ఒకవేళ వాక్యం డైరెక్ట్గా చెప్పకపోయినా దేవుడు మేబీ మోషే గారిని తీసుకువెళ్ళి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ శవం పాతి పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికి ఆ యొక్క సమాధి కంటపడలేదు అంటే దేవుడు దాచిపెట్టుండొచ్చు. ఈ రెండు విషయాలను మనం తీసుకోవచ్చు. ఒకటి, దేవుడు దాచిపెట్టిండొచ్చు ఈ లోకంలో కనబడకుండా. రెండవది, ఈ లోకం మొత్తానికి కనబడకుండా పరలోక రాజ్యానికి శరీరం ద్వారా దేవుడు అంటాడు కదండి, నేనే పునరుత్థానం అంటూ ఉన్నారు యేసుప్రభుల వారు. మేబీ తీసుకెళ్ళండొచ్చు, చెప్పలేం. పునరుత్థానం అయ్యారు కదా యేసుప్రభుల వారు న్యూ టెస్ట్మెంట్లో, మేబీ తీసుకెళ్ళాడేమో ఆ సమయంలో, చెప్పలేం మనం. కాబట్టి ఐఎమ్ నాట్ కంక్లూడింగ్ ఇట్, నేను చేయట్లేను. బట్ రెండు విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకటి మోషే గారిని దేవుడు పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళుండొచ్చు అదేవిధంగా శరీరంతో పాటు. రెండవది, ఇక్కడ పాతి పెట్టబడింది కానీ మోషే శరీరం కనబడట్లేదు అని అంటున్నాడు కాబట్టి మేబీ ఈ లోకంలో ఎక్కడో ఒక దగ్గర దేవుడు ఆనాడు దివ్య మందసాన్ని కొండ గుహ దగ్గర దాచిపెట్టిన తర్వాత ఎక్కడ కనబడింది అని అంటే ఇదిగో దివ్య మందసం మరియ తల్లి వలె పరలోక రాజ్యంలో ఆ యొక్క మన ఏమంటారు దర్శన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో కనబడుతుంది మరియ తల్లి ఆ యొక్క దివ్య మందసము వలె. అదేవిధంగా మోషే గారు ఎక్కడన్నా కనబడ్డారా? ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకవేళ మోషే పరలోక రాజ్యంకి తీసుకువెళ్ళాడని అనుకుంటే మోషే కనబడ్డారా అంటే ఎస్, కనబడ్డారు. ఎక్కడ? మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. దేవుడి యొక్క దివ్య రూపధారణ సమయంలో ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. ఎవరు చూశారు అంటే పేతురు, యాకోబు, యోహాను. దేవుడితో ఎప్పుడు యేసుప్రభులతో ఎప్పుడు ఎల్లవేళ యేసుప్రభువారు ఇష్టపడి తీసుకెళ్ళిన ముగ్గురు వ్యక్తులు ఎక్కడ చూసినా కూడా ప్రతి సమయంలో, ప్రతి అద్భుతంలో, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పర్వత శిఖరానికి, లేకపోతే ప్రతి ప్రార్థనా స్థలానికి దేవుడు యేసుప్రభువారు ఎవరినైనా తీసుకెళ్ళాలంటే ఆ ముగ్గురు ఎవరు అనంటే ఇదిగో పేతురు, యాకోబు, యోహాను గారులు. 3 అనేది మనందరికీ తెలుసు, నిత్యమైనది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది, దైవత్వాన్ని మనకు చూపిస్తుందని మనకు తెలుసు. అదేవిధంగా అక్కడ ఎవరు రూపాంతరము దివ్య రూప ధారణ చెందుతూ ఉన్నారంటే ఇక్కడ చూడండి, వాక్యం నేను క్లియర్గా చదువుతున్నాను. 2వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనము. అచట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఎవరంట? యేసు ప్రభుల వారు. దివ్య రూపం అంటే దేవుడి యొక్క రూపం, డివినిటీ అంటామండి. దివ్యం అంటే డివినిటీ. దివ్య రూపం ధరించెను అంటే యేసు ప్రభుల వారే దేవుడు వలె ఇదిగో ఆ సమయంలో మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో ఎవరెవరు వచ్చారంట? మోషే, ఏలియాలు. అయితే నేను ఇంతకుముందుకు వర్డ్ ఆఫ్ గాడ్లో చెప్పినానండి, సారీ టు సే, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఆనాడు మనం ఏమనుకున్నాం అంటే ఏలియా అంటే పాత నిబంధనలో ఉన్న ఏలియా గారు ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఇక్కడ మోషే గారు అంటే పాత నిబంధనలో ఉన్న మోషే గారు, అవునా? ఎస్. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఏలియా అంటే ఎవరంటే బప్తిస్మ యోహాను గారు ఏలియా అని డైరెక్ట్గా చెప్పడం కాదు కానివ్వండి, బప్తిస్మ యోహాను గారు ఏలియా ఆత్మతో నింపబడ్డారు న్యూ టెస్టిమెంట్లో అని అర్థం.
మన దేవుడు చెప్తుంది అర్థమవుతుందండి. బప్తిస్మ యోహాన్ గారు ఏలియా ఆత్మతో, ఇదిగో ఏలియా ఆత్మని కలిగి ఈ యొక్క లోకానికి వచ్చి యేసుప్రభుల వారి యొక్క మార్గాన్ని, దేవుడి యొక్క మార్గాన్ని సిద్ధమొనర్చడానికి వచ్చినారు. కానీ ఏలియా కాదు, అంటే ఆ ఏలియా ఈ ఏలియా కాదు. బప్తిస్మ యోహాన్ గారు కేవలం ఏలియా ఆత్మని మాత్రమే కలిగి ఉన్నారు. ఇది నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం మర్చిపోయాను, సారీ టు సే. కాబట్టి ఇక్కడున్న ఏలియా మోషేలు ఎవరు అనంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ఏలియా కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని అందించారు కదా, ఆ ఏలియా. మోషే ఎవరు అంటే కొత్త నిబంధనలో మోషే గారు లేరు. ఈ మోషే ఎవరంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించిన మోషే గారు. అయితే వీరిద్దరూ దేవుడు యేసు ప్రభుల వారు దివ్య రూప ధారణలో వచ్చి కనబడుతూ ఉన్నారు. ఎందుకు, ఎలా పాసిబుల్ అయిందంటే కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారిని మోషేలా మనం చూడొచ్చండి. ఎలా అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో 3 నెలలు వచ్చేంత వరకు మోషేని దేవుడు, అంటే ఇన్ ద సెన్స్ తన తల్లి కాపాడింది, తన తల్లి దాపెట్టుకుంది ఇంట్లో, తన గృహంలో కాపాడింది. ఫరో రాజు నుంచి కాపాడింది. ఆనాడు షిప్రా పువా అనే ఒక మంత్రస్థానుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫరో రాజు చెప్తున్నాడు, మీరిద్దరు వెళ్ళి ఆ యొక్క హెబ్రీలో ఎవరైతే కంటూ ఉన్నారో బాబులని, అంటే మన బేబీ బాయ్స్ని, ఆ యొక్క కుమారుల్ని కంటూ ఉన్నాను, వాళ్ళని చంపేయండి అన్నారు. అంటే వారికి షిప్రా పువా అనే మంత్రశాలికి దేవుడి పట్ల భయము భక్తి చేత వారు ఎవరిని కూడా చంపలేదు. కానీ ఇదిగో ఫరో రాజు చంపించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇక నేను నా యొక్క కుమారుని ఎలా దాపెట్టుకోవడం, 3 నెలలు దాటిపోయాయి, పెద్దవాడు అవుతున్నాడు, కష్టం కదా అనేసి తను ఒక దాంట్లో ఒక బుట్టలో, మనందరికీ తెలుసు నైలు నదిలో విడిచిపెట్టింది. మిరియాము తన యొక్క సిస్టర్ ద్వారా విడిచిపెట్టిన సమయంలో ఫరో రాజు కుమార్తె వచ్చింది, అక్కడ జలగల ఆడుతూ ఉన్న సమయంలో తీసుకువెళ్ళింది. ఇదిగో చాలా గొప్ప విషయాలు జరిగినాయి దాని తర్వాత. అంటే ఇక్కడ మనకి క్రీస్తు ఎవరి వాళ్ళే కనబడుతూ ఉన్న, క్రీస్తు యొక్క రియల్ ఇమేజ్ కాదు, ఒక షాడో అనేది ఎవరు కనబడుతున్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే మోషే గారండి. ఎలా చెప్పొచ్చు అంటే యేసు ప్రభువారిని కాపాడుకోవడానికి మరియ తల్లి జోజప్ప గారు ఇదిగో పరుగున వెళ్తూ ఉన్నారు, ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. దూత అంటుంది, లే జోజప్ప గారు లేని, మీరు వెళ్ళండి అంటుంది. వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. నజరేతు నగరంలో ఆగు అనంది, ఆగారు. అదేవిధంగా పరిశుద్ధమైన మన బాలయేసుని కాపాడుకోవడానికి అమ్మ మరియ తల్లి జోజప్ప గారు ఎంత శ్రమించారంటే అది మాటలలో చెప్పలేము. ఆనాడు ఎలాంటి ట్రావెల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి 1000 కిలోమీటర్లు నడిచి ఉన్నారు. అదేవిధంగా ఓల్డ్ టెస్టిమెంట్కి వచ్చేసరికి మోషే గారిని తన తల్లి కాపాడుకుంది. అంటే దేవుడి యొక్క ప్రణాళిక బిడ్డని కాపాడింది మోషే గారిని. అందుకే దేవుడి యొక్క ప్రణాళికలో మోషే గారు ఉన్నారు కాబట్టి ఆనాడు ఒకే మాట అన్నాడు, ఇదిగో మోషే వంటి ప్రవక్త ఇక ఎవడునూ ఇజ్రాయేలీలలో మరలా పుట్టలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ ఇజ్రాయేలీలకే కాదు, ఇజ్రాయెల్ని రక్షించడానికి నడిపించడానికే కాదు, ప్రపంచ మానవాళంతటిని రక్షించడానికి ఇదిగో ఒక గొప్ప దైవ స్వభావము కలిగిన మానవ రూపధారిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుల వారే ఇదిగో మరో గొప్ప ప్రాఫెట్, మరో గొప్ప ప్రవక్త. అంటే మోషే గారితో మనం కంపేర్ చేయట్లేమండి. దెర్ ఈజ్ ఏ టైపాలజీ, ఒక పోలిక అనేది ఉంది. ఆనాడు మోషే గారిని ఏ విధంగా కాపాడుకున్నారో ఈనాడు మరి మగబిడ్డను చంపుతూ ఉన్నప్పుడు ఈ యొక్క హేరోదు రాజు అదే సమయంలో మరియ తల్లి జోజప్ప గారిని కాపాడుకున్నారు. అందుకని చెప్తున్నానండి. అయితే ఇది అర్థమైన తర్వాత మనం ఈ నెక్స్ట్ వర్డ్కి వస్తే ఇక్కడ ఉన్న మోషే ఏలియాలు దివ్య రూప ధారణలో ఎందుకు పాల్గొన్నట్లు అంటే ఇదిగో కేవలం ఒకవేళ మోషే గారు పాతి పెట్టబడి ఒకవేళ ఆ సమాధిలో అలాగే పూడ్చబడి మేబీ హైడెన్ అంటే ఒక దాచబడి ఉన్నట్లయితే ఇక్కడ మోషే గారు ఉండేవారు కాదు. లిటరలీ వీ కెన్ సే. ఎందుకు అనంటే ఏలియా గారు తన ఆత్మ శరీరములతో పరలోక రాజ్యానికి కొనిపోబడ్డారండి. మోషే గారు కూడా కొనిపోబడ్డారేమో, అందుకే వారు మహిమోపేతమైన శరీర రూప దారిలో ఇదిగో కనబడుతూ ఉన్నారు. ఎవరికి కనబడుతున్నారు? యేసు ప్రభువు వారికి కాదండి, మనుషులకు కనబడుతూ ఉన్నారు. ఎవరికి? పేతురుకి, యాకోబు, యోహాన్లో ముగ్గురిట్లలో కరెక్ట్గా మాట్లాడుకుంటే పేతురు అనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పేతురు ముందుకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, బోధకుడా ఇక్కడ మేము 3 పాకలను మేము నిర్మిస్తాము, ఒకరికి మోషేకి, ఇంకొకటి ఏలియాకు, ఇంకొకటి మీకయ్యా అని అడుగుతూ ఉన్నారు పేతురు గారు. అంటే ఏం జరుగుతుందండి ఇక్కడ? మోషే గారు మహిమోపేతమైన శరీరములో ఉన్నారు, ఏలియా గారు మహిమోపేతమైన శరీరములో ఉన్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే పరలోక రాజ్యంలో ఉన్నవారికి మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. ఎందుకు అని అంటే మనందరికీ తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను, ప్లీజ్ ఇదొక్క కంక్లూడ్ ఇస్తే అయిపోతుంది. అదేంటంటే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆనాడు మగ్దలా మరియమ్మ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, ఇదిగో నన్ను పట్టుకోకు, నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదన్నారు.
కానీ కొన్ని అవర్స్ డిస్కషన్ తర్వాత చూస్తే నెక్స్ట్ అంటే కట్ చేస్తే మళ్ళీ ఇంకొక టాపిక్లో ఏమంటుందంటే తోమా గారిని నువ్వు ఇక్కడ నన్ను పట్టుకొని చూడు, అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండుము తోమా అని చెప్తూ ఉన్నారు యేసుప్రభులు వారు. అంటే ఇక్కడ మరియా మగ్దలేనమ్మ గారిని యేసుప్రభులు వారు పట్టుకోదని ఎందుకు అన్నట్లు, తోమా గారి దగ్గరికి రాగానే పట్టుకోమని ఎందుకు అన్నట్లు అంటే దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్. అంటే ఒక గ్యాప్ ఉందండి అక్కడ. మనం టైం పీరియడ్ మనం చెప్పలేం, కానీ ఒక వాక్యం నుంచి ఇంకో వాక్యానికి ఎలా అయితే ఒక టైం పీరియడ్, ఒక రహస్యం అనేది దాగిపెట్టబడి ఉంటుందో పరిశుద్ధమైన గ్రంథంలో, మనకు మహాజ్ఞానం కాదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందే దేవుడు 500 మంది బిడ్డలకి యేసుప్రభులు వారు కనబడక ముందే ఇదిగో మరియా మగ్దలేనమ్మ ఏడుస్తుంది కాబట్టి, అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు బోధకుడా అని తర్వాత గుర్తుపడుతుంది మరియా మగ్దలేనమ్మ గారు. కానీ అప్పుడు యేసుప్రభులు వారు పట్టుకోనివ్వలేదు. ఎందుకంటే నా తండ్రి దగ్గరికి నేను ఇంకా వెళ్ళలేదు. అంటే ఏంటి అర్థం అంటే, మహిమ నేను ఇంకా నా తండ్రిలో ఐక్యం అవ్వలేదు. అంటే ఏంటంటే నా తండ్రిలో మహిమ ఉంది, పరలోక రాజ్యంలో ఉన్న నా తండ్రిలో ఇదిగో సమస్త ఘనత మహిమ ప్రభావములు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి. మనం కరెక్ట్గా చెప్పాలంటే అటెండెన్స్ వేసుకోవాలి, నేను వచ్చాను నా తండ్రి దగ్గరికి అని. కాబట్టి ఆనాడు యేసుప్రభువు వారు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, ఆ ఆత్మను తిరిగి పొందుకున్నాను, ఇప్పుడు నేను మరలా నేను లేచి ఉన్నాను, ఇదిగో నేను లేచి ఉన్నాను కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను మహిమోపేతుడినై. అయితే మనందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, యేసుప్రభువు వారు మాత్రమే పరిశుద్ధమైన గ్రంథంలో మొత్తం అండి మీరు ఎక్కడ చూసినా కూడా ఒక దివ్య రూప ధారణ ఎవరైనా పొందుకున్నారు. ఒక వ్యక్తి చనిపోకముందు దేవుడి యొక్క రూపాన్ని మనకు చూపించారంటే కేవలం ఏకైక పుత్రుడు మన యేసుప్రభువు వారు మాత్రమే దివ్య రూప ధారణలో మనకి దేవుడు వలె ఇదిగో కనబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన వస్త్రములు మిలమిలలా మెరిచుండును. ఇదిగో ఎంత వైట్గా ఎంత తెల్లగా ఉన్నాయంటే మన కళ్ళు కూడా చూడలేనంత వెలుగు ప్రకాశిస్తుంది ఆయన వస్త్రంలో నుంచి. అందుకే యేసుప్రభువు వారి పక్కన ఎవరున్నారంటే మోషే ఏలియాలు ఉన్నారు. అంటే ఆల్రెడీ వారు పరలోక రాజ్యం నుండి వచ్చారు అని అర్థం అండి. మహిమోపేతుడైన ఆ యొక్క దివ్యమైన శరీరము లేకపోతే ఆ యొక్క ఆత్మ ఎవరికి ఉంటుందంటే ఆల్రెడీ పరలోక రాజ్యంలో పోయి వచ్చిన వారికి. మరి యేసుప్రభువు వారికి ఎందుకుంది ముందే అంటే, దేవుడి కుమారుడు, నేనే దేవుణ్ణి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఒక గొప్ప సంఘటనని యేసుప్రభువు వారు అక్కడ రివీల్ చేస్తున్నాడు. అందుకే ఇదిగో 9వ వచనంలో యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు, పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించను. వృత్తాంతం అంటే ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన, అక్కడ జరిగిన అద్భుతం, అక్కడ వారు ఏదైతే చూసారో అది మీరు ఎవరికి చెప్పొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనందరం కరెక్ట్గా దేవుడిచ్చిన జ్ఞానం చేత నింపబడిన వారమే. దేవుడు ఎంతో కొంత మనకి నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి. అంటే ఏం జరిగిందంటారు అంటే, మేబీ మిఖాయేలు దేవుడికి అప్పగించిన తర్వాత ఆ యొక్క సాతాను ఆలోచన కూడా అప్పజెప్పించిన తర్వాత, మోషే యొక్క శరీరాన్ని కూడా అప్పజెప్పించిన తర్వాత దేవుడు తన యొక్క మహిమార్థమై మేబీ మోషే గారిని అదే విధంగా శరీరముతో మేబీ మరడి పునరుత్థానాన్ని పోసి తీసుకువెళ్ళి ఉంటాడు పరలోక రాజ్యంలోకి. అందుకే ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు వాళ్ళు చూడగలిగారు మహిమోపేతమైన శరీరాన్ని, ఆ యొక్క ప్రజెన్స్ని, ఆ యొక్క సన్నిధిని అక్కడ అనుభవించగలిగారు. ఇంత ముందుకు చాలా రోజుల క్రితం మేబీ 1 year అయ్యుండొచ్చు, 6 months 8 months అయ్యుండొచ్చు, నిర్మలక్క నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. అప్పుడు నాకు ఈ ఆన్సర్ తెలియదు, బట్ ఇన్ని రోజులు పట్టింది నాకు అర్థం కావడానికి వాక్యము. కాబట్టి దీన్ని బట్టి కూడా దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా పరిశుద్ధుడా, ఆనాడు మరియా మగ్దలేనమ్మ గారితో మీరు అన్నమాట, నన్ను పట్టుకోకు అని అన్నారంటే, నన్ను ముట్టుకోవద్దు అన్నారంటే అక్కడ ఏదో పాపం ఉందని కాదయ్యా, మీరు మహిమోపేతం అవ్వాలి అని, పరలోక రాజ్యంకి వెళ్ళాలని, మీ తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అర్థం తండ్రి. ఈ మానవ శరీరంలో ఉన్న మేము మిమ్మల్ని పట్టుకోవడం ద్వారా నా తండ్రి మహిమ కోల్పోతారు. అవును యేసయ్య, ఎంతోమంది మేము ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఏదైనా డెలివరెన్స్ ప్రేయర్ చేయాలంటే ఒక్కొక్కసారి మాలో ఉన్న శక్తి సరిపోదు, మీరు మాకు ఇచ్చిన శక్తి కూడా ఒక్కొక్కసారి సరిపోదు. అంటే మా శరీరాలలో ఏముందంటే పాపం ఉంది, పరిశుద్ధత లేదు. అందుకే ఈ పాప శరీరాన్ని పట్టుకోకముందే, అయ్యా మీరు ముట్టుకోకముందే పరలోక రాజ్యానికి వెళ్ళారు. దాని తర్వాతే భూలోకానికి వచ్చారు. దాని తర్వాతే తోమా గారితో మాట్లాడారు. దాని తర్వాతే 500 మందికి
పైగా బిడ్డలందరికీ కనబడి 40 రోజులు కనబడి దాని తర్వాత మోక్షారోహణుడై మీరు వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. అయ్యా, ఈ యొక్క చిన్న చిన్ని విషయాలను, గొప్ప గొప్ప విషయాలను, పరమరహస్యాలను, మిస్టీరియస్ థింగ్స్ని తండ్రి మా అందరికీ వివరించినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ బిడ్డలందరికీ ఇప్పటివరకు శక్తిని ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మేము ధ్యానించుకున్న మా హృదయంలో లిఖింపబడిన ఈ ప్రతి వాక్యము దేవా యేసు రక్తము చేత ముద్రించబడునుగాక నా తండ్రి. మేము ఈ వాక్యం మర్చిపోకుండా మా హృదయ పలకలపై మీరు మీ రక్తముతో లిఖిస్తారని విశ్వసిస్తూ ఈ యొక్క వాక్య మేము ధ్యానించుకున్న ప్రతి ధ్యానాంశం ద్వారా నా తండ్రి, ప్రతి ఒక్క వాక్యం ద్వారా నా తండ్రి దేవా, ప్రతి ఒక్క వాక్యానికి శక్తి ఉంది. మీ మాట నుండి శక్తి వెలువడుతుంది, మీ మాట నుండి స్వస్థత జరుగుతుంది. మీ యొక్క రాజ్య ప్రకటన ద్వారా నా తండ్రి స్వస్థతలు అవుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ దేవా, ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, ఏ బిడ్డ అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతుందో, అంధకారపు శక్తులతో పీడింపబడుతుందో, ప్రతి బిడ్డకు నా తండ్రి ఈ యొక్క దివ్య రూప ధారణ నా తండ్రి సంఘటన ద్వారా, సందర్భం ద్వారా నా తండ్రి మికాయేలు మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరి ఇండ్లలో నా తండ్రి ఇదిగో తండ్రి ప్రతి అంధకారపు శక్తుల నుండి దేవ మాకు స్వస్థత, విడుదల తప్పక దాయి చేస్తారని యేసు సర్వశక్తివంతమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఇప్పటి వరకు ఉన్నారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.